రోమా ప్రభుత్వపు నీరో చక్రవర్తి పరిపాలన క్రింద క్రైస్తవులకు కలిగిన హింస అంతా ఇంత కాదు. దేవుని ప్రజలుగా ఉన్న క్రైస్తవుల మీద జరిగిన దాడులు, శ్రమ, తదనంతరము దీని యొక్క ప్రజలు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయినట్లుగా మనము చూడగలం. రోమాను ఆధారం చేసుకుని చూడగలిగితే చుట్టూ ఉన్న ప్రాంతాలకు చెదిరిపోయిన అన్ని కుటుంబాల నుంచి క్రైస్తవులుగా మారిన పరిశుద్ధులను ప్రోత్సహించి శ్రమల మధ్య నిరీక్షణ నీకు నాకు కలదని చెప్పే ప్రయత్నానికి పేతురును దేవుడు వాడుకొని 2 ప్రశస్తమైన పత్రికలను మరి క్రైస్తవ లోకానికి దేవుడు పరిచయం చేశాడు. ఆ దినాన వారికి మాత్రమే కాదు, ఈ దినాన శ్రమలు, బాధలు, అపార్థాలు, అవమానాలు గుండా వెళ్ళే అందరికీ కూడా ఈ పత్రికలు నీకు నాకు ఆదరణను, ప్రోత్సాహాన్ని కల్పిస్తాయన్నది వాస్తవం. క్రీస్తు శకము 65 నుంచి 68 మధ్యలో వ్రాయబడిన ఈ పత్రికలు నిజంగా నేటికి కూడా క్రైస్తవ లోకానికి ఒక ఉజ్జీవాన్ని తీసుకునే పత్రికలుగా మనము చెప్పవచ్చు. పేతురు తాను రాసిన మొదటి పత్రిక సారాంశము సంక్షిప్తంగా కృపతో పోల్చినట్టుగా మనం చూడగలం. కృపం అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుడు నీవు నేను దేనికి పాత్రలము కాదో దానికి దేవుడు పాత్రలనుగా చేయడాన్ని కృప అని పిలుస్తాం. ఇక కనికరం అన్న మాటకు అర్థం ఏంటంటే, దేనికి నీవు నేను పాత్రలమో దానికి పాత్రలనుగా చేయకపోవడాన్ని కనికరం అని పిలుస్తాం. కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టము, సులభంగా మీకు పరిచయం చేస్తాం చూడండి. పరలోక రాజ్యానికి మనం పాత్రలం కాదు, అయితే దేవుడు దానికి ఏం చేశాడు? పాత్రలనుగా చేశాడు. దాన్ని కృప అంటాం. దట్స్ గ్రేస్. ఇక రెండవది, నీవు నేను దేనికి పాత్రలమో దానికి పాత్రలనుగా చేయలే. పాపాన్ని బట్టి దేనికి పాత్రలము? నిత్య నాశనానికి, నరకానికే మనం పాత్రలము. దానికి దేవుడు ఏం చేయలే? పాత్రలనుగా చేయలే. దట్స్ మర్సీ. అది కనికరం అంటే. కనుక దేవుడు ఈ 2 బొమ్మకి, ₹1 నాణ్యానికి బొమ్మ బరుసు ఎలాంటివో ఆయన కృపా కనికరములు కలిగిన దేవునిగా మనం చూస్తాం. నిర్గమకాండం 33వ అధ్యాయంలో మనం చూస్తాం, నీ మంచితనాన్ని దయచేసి చూపించయ్యా అంటే, నీ మహిమను, నా మంచితనం అంతా నీ ఎదుట కనపరుస్తా అన్నాడు. తర్వాత ఒక మాట అన్నాడు, యెహోవాను నా నామాన్ని నీకు బయలుపరుస్తా అన్నాడు. యెహోవా అనే నామము ప్యాకేజ్, అది నాట్ సింగులర్, ఏకవచన సంబోధన కాదు. అది పదమేమో ఏకవచనంగా కనబడతా ఉంది. యెహోవా నామము అంటే ఏంటో తెలుసుకోవాలంటే 34 రావాలా, 6-7 వచనాలు చదవాలా. అప్పుడు అన్నాడు, యెహోవా అనే నామం ఏంటంటే, యెహోవా ఎవరంట? కృపా, కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్వంలో కలిగిన దేవుడు. 1000 మందికి కృపను చూపుచు అపరాధమును, దోషమును, పాపములను క్షమించువాడు. 7-fold ప్యాకేజ్. అదే యెహోవా అనే నామం. అన్ని కలపండి, చదవండి. 7 అంతల అంతస్తుది. ఏంటది? యెహోవా అనే నామం. అందులో కలబోత. మనం అనుకున్న సబ్జెక్ట్ ఏంటి? కృపా కనికరాలు కలబోత. ఈ దేవుని గురించి మనము ధ్యానిస్తూ వెళితే సమయం సరిపోదు. కనుక మొదటి పేతురు పత్రిక సారాంశం ఏంటంటే, దేవుడు నీవు నేను దేనికి పాత్రలము కాదో దేవుడు నిన్ను నన్ను పాత్రలుగా చేశాడు. అందుకు ఒకే ఒక సంక్షిప్తంగా ఒక మాటతో పిలుపు 5 అధ్యాయాల్లో మనం చూస్తాం. అందుకే 2వ పత్రికకు వచ్చేసరికి అన్నాడు, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోండి అన్నాడు. ఏం పిలిచాడు? అది మొదటి పత్రిక సారాంశం. కనుక దేవుడు నీవు నేను దేనికి పాత్రలము కాదో పాత్రలుగా చేశాడు. క్రీస్తు యేసునందు అనుగ్రహించబడిన ఆధిక్యతలు ఎంత గొప్పవో ఆయన చెప్పటానికి ఉపక్రమించాడు. 5 అధ్యాయాల సంకలనమే పేతురు రాసిన మొదటి పత్రిక. ఇక 2వ పత్రిక ఏం జ్ఞాపకం చేస్తుంది? జ్ఞానాన్ని నీకు నాకు పరిచయం చేస్తాడు. ఈ జ్ఞానము కనీసం 2 రకాలుగా ఉంటుంది. 2వ వచనంలో మొదలు పెట్టాడు, 2 సార్లు ఈ మాట రాశాడు. అనుభవ జ్ఞానము అంటాడు, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అంటాడు. కనుక 2 రకాలుగా మీరు జ్ఞానాన్ని చూడొచ్చు. మొదటిది ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్ అంటాం, సిద్ధాంతపరమైనటువంటి జ్ఞానం. అది ఎలా వస్తుంది? సంగ్రహిస్తే వస్తుంది, సమకూర్చుకుంటే వస్తుంది, ఇక్కడ తెచ్చుకుంటే వస్తుంది. అది అయితే ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఎలా వస్తుంది? అనుభవంతో వస్తుంది.
ఏదైతే నీవు నేను సంగ్రహించుకున్నామో, తెలుసుకున్నామో, మన వినికిడిలోనికి, మన గమనానికి తీసుకురాబడిందో దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అనుభవించాలి. నీ అనుభవంగా మార్చుకోవాలా. దాన్ని ఏమంటారంటే ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. అందుకే పేతురు రాసిన 2వ పత్రికలో 6 సార్లు ఈ మాట కనబడుతుంది. ఏ మాట? అనుభవ జ్ఞానము, అనుభవ జ్ఞానము, అనుభవ జ్ఞానం అనే మాట. అందుకే 2వ పత్రిక సారాంశం ఏంటంటే జ్ఞానం. అందుకే 2వ పత్రిక 3వ అధ్యాయంకి వచ్చేసరికి క్రీస్తు యేసునందు లేదా యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును ఏం కావాలా? అభివృద్ధి చెందాలి. మనం వేరే విధంగా అభివృద్ధి చెందుతా ఉన్నాం. మనము మన సమాజాలు, మన కుటుంబాలు పనికి మన సాక్ష్యాలకి తార్కాణంగా నిలుస్తూ ఉన్నాయి. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీలండి. అది మళ్ళీ అనుకుంటేనే నాకు బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఈ సబ్జెక్ట్ మనం చాలా లోతుగా వెళ్ళాలి. ఎందులో ఎదగాలి అంటే, ఎందులో అభివృద్ధి చెందాలంటే సంవత్సరాలు దొర్లిపోయే కొద్దీ కృపలో ఎదగాల, దేవుని కూర్చున్న జ్ఞానములో ఎదగాల, ఆ జ్ఞానములో అనుభవాన్లా మార్చుకోవాలా. నా అనుభవం అయితే ఎలా ఉంటుందో పేతురు మనకు కొన్ని సంగతులు పరిచయం చేశాడు. కనుక దేవుడు నిన్ను నన్ను పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. అది చాలా ప్రాముఖ్యం. అందుకే 2 సంగతులు ఉన్నాయి. నేను ఒకటే టెక్స్ట్ ఉపయోగించాను. ఏమన్నాడు? అందువలన సహోదరులారా. ఎందువలన? 9వ వచనంలో ఒక ప్రమాదం ఉంది. ఇవన్నీ మీకు కలిగితే అన్నాడు. ఏంటి కలగడము? 3వ వచనంలో మొదలు పెట్టాడు. ఆయన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మిమ్మల్ని పిలిచాడు. పిలిచిన పిలుపునకు మనం ఏం చేసుకోవాలా? ఒక్కొక్కటి జత చేసుకుంటా వెళ్ళాలంట. దానికి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పుకొని 9వ వచనంకి వచ్చేసరికి సహోదరులారా ఇవి ఎవరికి లేకపోవును అన్నాడు. చూడండి, వాడు ఏమవుతాడు? నిన్ననే చెప్పినాను. ఇవి తన పాపములకు, తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోతాడు. ఫర్గెట్ఫుల్నెస్ వస్తుంది. 2వది ఏమవుతుంది? బ్లైండ్నెస్, గుడ్డితనం వస్తుంది. 3వది ఏమొస్తుంది? దూరదృష్టి లేని వాడిగా మార్చబడతాడు. ఈ ప్రమాదం ఉంది కాబట్టి అందువలన అన్నాడు. ఎప్పుడు కూడా ప్రశ్నలు వేసుకోవాలి బైబిల్ చదివేటప్పుడు. మీకు చెప్పనక్కర్లే, నేను అంతటి వాణ్ణి కాదు, చాలా బచ్చాను నేను. అసలు మీ మధ్యకి రావడమే గొప్ప విషయం. మొట్టమొదటిసారి 2009లో గుడ్ ఫ్రైడే ఈస్టర్కి మినిస్ట్రీ వేశారు. గుంటూరు జాయిన్ అంటే నోరు తెరిచాను నేను. 2019 అంటే 12 ఏళ్ల క్రితమే నా మీద చీటీ పడింది. ఆశ్చర్యపోయిన. నా మీద గుంటూరు సియోన్ ఎలా వస్తుంది? సియోన్ ఏదో పక్కన హైదరాబాద్లో కొన్ని ఉంటారు, చూస్తారు కదా, 100, 50, 100, 150 గరిష్టం. నాకు అదే ఎక్కువ. కరెక్ట్. గుడ్ ఫ్రైడే ఈస్టర్ అంటే 1000+ కదా ఇక్కడ సియోను. అయితే దేవుని మహాకృపను బట్టి నా మీద అంత వద్దులే బాబుని తప్పించి నన్ను పూణేకి పంపించాడు. కనుక ఇలాంటి స్థలానికి మనం వచ్చినప్పుడు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట మనము ఈ సంగతులు లోతుగా ప్రశ్నించాలా. అందులో నుంచి సంగతులు పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడాలి. అప్పుడే మనకు సంగతులు తేటతెల్లమవుతాయి. అప్పుడు మనం అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకున్నప్పుడు మన గ్రహింపుకు రాగలుగుతాయి. లేకపోతే మనం విని గ్రహించకపోతే కలిగే అపారమైన నష్టం ఒకటి ఉంది. ఏంటా నష్టము? మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఒకటి కొంచెం కాంటెక్స్ట్కి బయట వెళ్తున్నా, అయినా ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మళ్ళా చెప్తామో లేదు కనుక ఇది చదవండి. 13:19 మత్తయి సువార్త చదవండి. ఒకరు 18, 19 కలిసి ఉన్నాయి, లేదా 19 చదవండి. ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. మనలో దేవుడు విత్తే విత్తనం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? విత్తుతాడు. విన్నప్పుడు ఏం చేయాలా? గ్రహించాలా. విని గ్రహించకపోతే ఏమవుతుందంటే శత్రువు వస్తారంట. ప్రపంచంలో ఏ టెక్స్ట్ బుక్ కానీ శత్రువు లేడు. చూడండి, ఇప్పుడు కూర్చున్న వాళ్ళలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంకేముంది, జువాలజీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ ఉన్నాయి చూసారా? అన్ని బ్రాంచెస్, మాస్టర్స్, బిజినెస్, ఇవన్నీ ఉన్నాయి చూడండి, మేనేజ్మెంట్. వీటన్నిటికీ శత్రువు లేడు. ప్రపంచంలో ఒకే ఒక పుస్తకానికి శత్రువు ఉన్నాడు. ఆ పుస్తకమే 66 పుస్తకాలు కలిగిన పరిశుద్ధమైన గ్రంథం. దీన్ని విన్న తర్వాత గ్రహించకుండా ఉండేదానికి ఏం చేస్తారు? వాడు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాడు. ఎలుమనేవాడు ఒకడు ఉన్నాడు. ఎలుమంటే గారడివాడు.
ఆ అధిపతి సువార్త వినకుండా, విని గ్రహించకుండా సాధ్యమైనంత వరకు ఏం చేస్తున్నానంటే వాడు ఎన్నో పన్నాగలు పడతా ఉన్నాడు. అప్పుడు పౌలు చూసినాడు, విపరీతమైన కోపం వచ్చింది. ఎరా నీతి విరోధి, సమస్తమైన దుష్టత్వముతోను కమటముతో నిండిపోయిన వాడా, సాతాన అనుచరుడా అని చెప్పి గద్దించేశాడు. మనం దీని యొక్క వాక్యాన్ని వినడము ఒక ఎత్తు, గ్రహించడము రెండవ ఎత్తు. గ్రహించటానికే ఇంత శ్రమ, మీకు దాన్ని విడగొట్టడము, అర్థాలు చెప్పడము. ఎందుకు ఇదంతా? మీరు గ్రహించకపోతే చెప్పిన వర్తమానం 1 hour వర్తమానం వేస్తే ఎందుకు? వాడు వచ్చి నేరుగా తీసుకొని పోతాడు అంతే. అందుకే గ్రహించినట్లుగా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎంఐ గ్రామస్తులు లేఖనాలు గ్రహించినట్లుగా 24:35 చూస్తాం. ఏం చేశారంట? వారి మనస్సులను తెరిచారంట. చూడండి, 44-45 వచనంలో కూడా అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు లేఖనాలు గ్రహించినట్లుగా ఎత్తాడంతా. కీర్తనలో నుంచి, ప్రవక్తల నుంచి క్లాసికల్ ఎక్స్పోజిషన్ ఇచ్చినాడు ఆయన అంతా. ఎంతసేపు వాక్యం చెప్పాడో మనకు తెలియదు. అంత చెప్పిన తర్వాత వారు గ్రహించినట్లుగా వారి హృదయాలను, మనసులను ఏం చేశాడు? తెరిచేశాడు. అప్పుడు గ్రహించారు. అప్పుడు గ్రహించినప్పుడు ఏమైంది? లేఖనాలు బోధపడ్డాయి, అన్వయించుకున్నారు. గ్రహించకపోతే, బోధపడకపోతే మన అంతరంగంలో నిక్షిప్తం కావు. నిక్షిప్తమైనవి మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోలేము. అందుకే ఇంత శ్రమ. వెనక్కి వస్తా. అందువలన అంటే ఎందువలన? ఎందువలన అంటే 3 ప్రమాదాలు ఉన్నాయి కనుక క్రైస్తవ జీవితాన్ని అమర్చుకుంటూ వెళ్ళాలి పైకి, లేకపోతే నష్టం ఉంది. అందుకేమన్నాడంట, అయ్యా మీ పిలుపును, ఏర్పాటును ఏం చేయండి? నిశ్చయం చేసుకోండి. కనుక 2 సంగతులను ఒకటే ఎంచుకున్నా నేను, ఒకటే భాగం. ఏంటి? మీ పిలుపు. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు? నిన్న దినమంతా ఒక్క టెక్స్ట్ మాత్రమే తీసుకున్నాము, ఒకే ఒక సందర్భము. ప్రభుచిత్తమైతే ఇప్పుడు 2 సంగతులను ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అది కూడా విదిన్ ద కాంటెక్స్ట్, సందర్భాన్ని బట్టి. ఆయన ఇంతకు మునిపే పత్రిక రాశాడు ఆయన. మొదటేమో పౌలు రాసిన పత్రికలో ఆరాధన విన్నాం. ఇప్పుడు పేతురు రాసిన పత్రికల్లో నుంచి దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడో 2వ సందర్భాన్ని మనం విందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి సంగతిని నిన్న 14-16 వచనాల్లో పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు. పరిశుద్ధత అంటే ఏంటి? ఎందుకు పరిశుద్ధంగా ఉండాలా? పరిశుద్ధులు కావాలంటే ఏం చేయాలా? పరిశుద్ధమైన జీవితంతో ముడిపడిన ఆశీర్వాదాలు ఏంటి? ఎక్స్క్లూసివ్గా నిన్నంతా ధ్యానం చేశాం. ఇప్పుడు ఈ దినాన దేవుడు ఎందుకు పిలిచాడు 2వ శ్రేణికి మనం వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదవాలా. అయితే మీరు చీకటిలో నుండి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేనికి పిలిచాడు? మిమ్మును పిలిచిన వాడు అన్నాడు. చూడండి, దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. దేనికి? ఇక్కడ జవాబు ఉంది. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఈ వెలుగులోనికి పిలువబడడానికి మనకు ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. మరి చీకటి ఎవరు? మనమందరము చీకటిలో ఉన్నాము. చీకటి ఎవరు? సాతాను. అది చెప్తారని మనల్ని ప్రశ్నించింది. ఇంకేమన్నా జవాబు ఉందా? ఎఫెసీ పత్రిక 5:8 సావధానంగా వినండి. ఇప్పటి నుంచి ఇంకా మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు కనుక చీకటి. సాతాను వరకు వెళ్ళొద్దండి, చాలా దూరం వాడు. కూర్చున్నాం చూసారా? మనమే చీకటి. మళ్ళా ఎక్కడున్నాము? చీకటిలో ఉన్నాం. మన నైజము చీకటి, మనం ఉన్న స్థలము కూడా చీకటి. 2 ఏకకాలంలో మారాలా. 2 ఏం కావాలా? ఏకకాలంలో మారాలి. ఎక్కడున్నావురా? రక్షించబడ్డావా? రక్షించబడ్డానండి. ఎక్కడున్నావు? పేకాట ఆడే స్థలంలో ఉన్నానండి. రక్షించబడ్డావా? రక్షించబడ్డానండి. ఎక్కడున్నావు? సినిమా థియేటర్లో ఉన్నానన్నా. రక్షించబడ్డానని చెప్తున్నాడు. ఉనికి నైజం మారింది, స్థలం మారలా. 2 మారాలా, అప్పుడే దాన్ని రక్షణ అంట. కనుక దేవుడు నిన్ను నన్ను చీకటిగా ఉన్నప్పుడు వెలుగుగా చేశాడు. అయిపోలే, మళ్ళీ ఏం చేశాడు? స్థలం కూడా మారినాయన అన్నాడు. కేర్ ఆఫ్ అడ్రస్ మార్చేశాడు. చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ప్రిఫిక్స్ మీరు చూడండి, తెలుగులో దీన్ని అడ్జెక్టివ్స్ అంటాం, విశేషణాలు. వెలుగు ముందు ఏముంది? ఆశ్చర్యకరమైన మాట ఉపయోగించాడు.
మీరు సువార్తలు చూడండి, కొత్త నిబంధనలో చాలా సందర్భాలు మీరు గమనిస్తే ఒక్కొక్క వ్యక్తి తాను పొందిన వెలుగును బట్టి పదాలు మార్చేశారు. అందుకే మన ఆరాధన కూడా డిఫరెంట్గా ఉంటుంది. మత్తయి పత్రుడు ఏమన్నాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 16లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? జబూలూను దేశము, నఫ్తాలి దేశము, యోర్దాను అవతల కొంతమంది ఉన్నారు. ఎక్కడ? అన్యజనులను నివసించుచున్న ప్రజలు ఏం చూశారంట? చీకట్లో ఉన్నారు. వాళ్ళు ఏం చూశారంటే గొప్ప వెలుగును చూచిరి అని రాశాడు ఆయన. కనుక మత్తయి పత్రుడు తన సువార్త రాసినప్పుడు ఇది మామూలు వెలుగు కాదు, ఇది గొప్ప వెలుగనే మాట ఉపయోగించారు. చూడండి, గొప్ప వెలుగనే మాట ఎప్పుడు వస్తుందంటే చీకటి ఎంత భయంకరమో తెలిస్తే రాస్తాడు. అందుకే చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చున్న వారు అన్నాడు. చూడండి, ఏం చూశారు? గొప్ప వెలుగును చూశారు. ఇది మత్తయి భక్తునికి ఉన్న వెలుగు, అది అనుభవం. అది యోహాను సువార్తకు వచ్చేసరికి మారిపోయింది పదజాలం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9లో ఒక మాట అన్నాడు, లోకములో ఏముంది? నిజమైన వెలుగు ఉంది. నాకెందుకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నిజమైన వెలుగు అనే మాట ఎందుకు రాయాలా? నిజమునకు కానిది కూడా లోకములో ఉంది. యాపిల్ సిరీస్ వచ్చింది అనుకోండి, డూప్లికేట్ ఫోన్ వస్తుంది మార్కెట్లో, చైనా నుంచి. అర్థమైందా? కౌంటర్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకు? మార్కెట్ పోటీ ప్రపంచం ఇది. మరి దేవుళ్ళు కూడా పోటీని కదా. నిజమునకు కాని దేవుళ్ళు కూడా లోకంలో ఉన్నారు. ఎందుకు? యోహాను భక్తుడు నిజమైన 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 నొక్కి చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమనింది? నిజముగా లోకరక్షకుడు అన్నాడు. నిజముగా ఎంఫసిస్. యోహాను సువార్త 6వ అధ్యాయంకి వచ్చేసరికి నిజమైన ఆహారము, నిజమైన పానం అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమన్నాడు? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులైందురు. నిజముగా అండర్లైన్. యోహాను సువార్త 15వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమన్నాడు? నిజమైన ద్రాక్ష వల్లి నేను అన్నాడు. చూడండి, డూప్లికేట్ ద్రాక్ష వల్లులు ఉన్నాయి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20 చూసాం మనం ఆరాధనలో. నిజమైన దేవుడు, డూప్లికేట్ దేవుడు కూడా ఉన్నారు లోకంలో. అందుకే నిజమైన అంటే వెలుగుందంటే ఏముంది? డూప్లికేట్ వెలుగుంది. అందుకే అన్నాడు సాతాను, పెద్దగా మీరేం ఆశ్చర్యపడనక్కర్లేదు, వాడు కూడా ఏం వేసుకున్నాడు? వాడు కూడా వెలుగు దూత. వాడిని కూడా వెలుగు దేవుడు ఇచ్చాడు. వాడు కూడా భూమి కింద నకిలీ. వాడు కూడా డూప్లికేట్ కనుక్కోవడం చాలా కష్టం. మన మధ్యనే సాతాను అనుచరులు నివసిస్తున్నారంటే మనమే పట్టుకోలేకపోతున్నాం. నిద్రపోతామంటే యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము పడుకున్నాము, కానీ మేము విత్తింది గోధుమలే, కానీ గురుగులు ఎలా వచ్చాయి? పెకిలించి వేసాలి అన్నాడు. వద్దు, పెకిలించి వేస్తే మళ్ళీ మంచి కూడా బయటకు వస్తాయి, వద్దులే, కోతకాలం ముందు చూసావా, అప్పుడు చూస్తే వాళ్ళ సంగతి అన్నాడు. మన రంగు బట్ట బయలయ్యే దినం ఒకటి ఉంది. ఆ రోజు ఎవడే కానీ ఇక్కడ నిలబడడు. నిఖార్సైన విశ్వాసం ఎవడో, డూప్లికేట్ విశ్వాసం ఎవడో. నిఖార్సైన విశ్వాసి క్రైస్తవుడు పరిచారకుడెవరో, డూప్లికేట్ పరిచారకుడెవరో ఆ దినం ఏం చేస్తాడు? బట్ట బయలు చేస్తాడు. అట్లే అందుకే 1 కొరింథీ 4వ అధ్యాయంలో ఇదే రాశాడు. వెలుగు ఏం చేస్తుంది? ఎఫెసీ 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. చీకటిని ఏం చేస్తుంది? వెలుగు చేత సమస్తమును పరీక్షించబడుతుందంట. చూడండి, ఒకసారి లైట్ వేసిన తర్వాత చీకట్లో ఏముందో తెలిసిపోతుంది. కనుక దేవుడు ఒక దినాన్ని ఏం చేస్తాడు? స్కాన్ చేస్తాడు. ఈ స్కాన్లో బట్టబయలు అవుతుంది లోపల ఏముంది అనేది. కనుక డూప్లికేట్గా బ్రతకద్దండి, నకిలీ వెలుగుగా బ్రతకద్దండి, నకిలీ వేషధారమైన జీవితాలు జీవించొద్దండి. నిఖార్చుగా ఉండాలా. బ్రతికింది కొన్ని దినాలైనా చాలండి, ఎక్కువ బతకనక్కర్లా. నేను ఈ మధ్యనే చెప్తా ఉన్నా దేవునితో. ఒకప్పుడు అనుకునేవాడిని 25 ఏళ్ల క్రితము, రక్షించబడక మనకు ఆకాశం ముందు నీవుండగా ఏమంటాడు? ఆకాశం ముందు నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. దానికంటే ముందేముంది? నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారని చెప్పి ఆకాశమందు నీవు నాకుండగా లోకంలో ఏదియో నేను ఇది చెప్పలేనయ్యా అన్న. నేను నిజంగా చెప్పా, ఎందుకంటే నేను చెప్పలేను. ఎవరినొస్తున్నా అప్పుడే రక్షించబడ్డా. ఇది నేను చెబితే వేషధారణ, నేను చెప్పలేను, గట్స్ నాకు లేవన్నా. నేను ఇప్పుడు ఏం చెప్తాను? 25 ఏళ్ళు గడిచిపోయాయి, నేను చెప్పగలను ఈ మాట. ఎక్కువగా బతకాలని అనుకోవడం లేదు. నేను ఇస్తే
ఈ శరీరం మందు క్రీస్తు గణపరచబడాలి. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఎన్ని ఏళ్ళు బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది కావాలి మనకి. ఏళ్ళు బ్రతుకులు, ఏళ్ళు 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 దేవుడు నీకు నాకు ఇస్తా ఉంటే మనము మన కోసం బ్రతుకుతూ దేవుని కోసం జీవించకపోతే ఏం లాభం అండి? లాభంలా. కనుక నా అనుభవం ఎలా ఉంటుందంటే, డూప్లిసిటీ వద్దు, నకిలీ వద్దు, నికార్సుగా బతుకుదాం. నిజమైన వెలుగన్నాడు ఆయన. అది యోహానుకి అనుభవం. పౌలు దగ్గర రాగలిగితే ఆయన ఏమి మాట్లాడతాడు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు సామర్థ్యం కలిగిన వాడు అన్నాడు. సమీపింపరాని తేజస్సు అంట. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. అపోస్తుల కార్యములో తన గూర్చిన సాక్ష్యము 3 అధ్యాయాల్లో రాయబడింది. 1:9, 2:22, 3:26. మీరు బాగా గమనించారు లేదో, తన అనుభవము దేవునితో పెరిగే కొద్దీ పదాలు మార్చాడు. చూస్తారా? చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యములు 9:3. చదవండి ఒకరు. చాలు. ఇప్పుడు 22వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 6వ వచనం. 22:6. నేను ప్రయాణము చేయుచు చాలు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి రండి? 26కు రండి. ఆ 14వ వచనం, క్షమించండి 13. 26:13. నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రివలో చూచుచుంటిని. ఏం గమనించారు మీరు వ్యత్యాసాలు? 9వ అధ్యాయంలోనేమో ఒక వెలుగు అన్నాడు. 22కు వచ్చేసరికి ఈయన గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి, ప్రభుత్వ ప్రయాణం గడిచిపోయింది. ఏం మాట్లాడతాడు? ఒక వెలుగు కాదయ్యా, గొప్ప వెలుగది అన్నాడు. ఇంకా ఏళ్ళు గడిచిపోయాయి. అగ్గిప్రాజు ముందు నిలబడ్డాడు, సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడేమన్నాడు? సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగది. బా, ఏం కంపారిజన్ అది. అది సంవత్సరాలు దొల్లిపోయే కొద్ది పదాలు మారాలి. నేను చెప్పాను ఇప్పుడు మీకు నా అనుభవ సాక్ష్యం. 25 ఏళ్ల క్రితం ఈ మాట చెప్పలా, 25 ఏళ్ల తర్వాత చెప్తున్నాను ఈ మాట. అనుభవం ఉంది, ఆయనతో నడిచిన అనుభవం, సాక్ష్యం వేరు. ఓ పౌలా, ఏం మాట్లాడుతున్నావయ్యా? ఒక వెలుగన్నావు, గొప్ప వెలుగన్నావు, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగన్నాడు. చనిపోవడానికి ముందు రాశాడు తిమోతికి లెటర్, లేఖ. ఏం మాట్లాడతాడు? రే యవనస్తుడా, నా కుమారుడా, ఎవరే కానీ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే, అండర్లైన్ చేయాల, ఆయన మాత్రమే వసిస్తూ ఉన్నారా? ఎవర్రా ఆయన? ఆ సర్వాధిపతి, రాజులకు రాజును ప్రభులకు ప్రభునే ఉన్నాడు. ఆయన మాత్రమే అమరత్వము కలిగిన వాడుగా ఏ వ్యక్తి కూడా సమీపించలేడు వెలుగుకు. బా, ఆ వెలుగులో ఉన్నాడు రా అన్నాడు ఆయన. అది సాక్ష్యం. ఇంకా కొంచెం ముందుకెళ్తే యాకోబు ఒక జవాబిచ్చాడు తన పత్రికలో. 17వ వచనంలో ఏమన్నాడు? శ్రేష్టమైన ప్రతి ఈవి, తర్వాత వరము, పరిపూర్ణమైన వరము జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వస్తుందంట. చూడండి, జ్యోతిర్మయుడు ఏకవచన సంబోధన. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? ఫాదర్ ఆఫ్ లైట్స్, ప్లూరల్. అర్థమైందా? జ్యోతిర్మయుడు సింగులర్, తెలుగు వచనం ప్రకారము, తెలుగు బైబిల్ ప్రకారము ఏకవచన సంబోధన. ఇంగ్లీష్లో ఏముంది? ఫాదర్ ఆఫ్ లైట్ లేదు, ఫాదర్ ఆఫ్ లైట్స్. కోటి సూర్య తేజస్సు కంటే మించినవాడు ఆయన. కంపారిజన్ చేయలేము మనము. అది ప్లూరల్ అంటే. జ్యోతిర్మయుడు అంటే ఏదో ఒకటే ఏకవచన సంబోధన కనబడతా ఉంది. ఈ లైటింగ్స్ వేస్తే అన్నీ ఈ వెలుగును చూసి ఆశ్చర్యపోతాం అట్లే. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వెలుగు. ఆ వెలుగు సముదాయాన్ని మనం చూస్తే తట్టుకోలేము. ఇది యాకోబు అనుభవం.
ఇప్పుడు పీతర్ దగ్గరికి వస్తా. పీతర్ ఏం మాట్లాడతాడు? ఆశ్చర్యకరమైనది అన్నాడు. ఎందుకు? ఈ వెలుగు ఎప్పుడైతే ఒక మనిషి మీద ప్రసరిస్తుందో వాడి జీవితం మారితే, ఒకప్పుడు ఇట్లా బతికినాడు కదరా కన్నవాళ్ళ తోటలో, వీడేంద్ర బ్యాగ్ వేసుకుని వాక్యం చెప్తూ సువార్త చెప్తూ ప్రకటిస్తూ వెళ్ళిపోతున్నాడు. ఆశ్చర్యం. తిరిగిపోతూ, తిట్టిపోతూ, త్రాగపోతూ ఎలా మార్చబడ్డాడు? ఆశ్చర్యార్థకం. అది వెలుగంటే. జీవితాలను శాశ్వతంగా మార్చేది యేసుక్రీస్తునే నిజమైన వెలుగు. ఈ వెలుగు మాత్రమే మనిషిని మార్చగలదు, శాశ్వతంగా మార్చగలదు, తరతరాలుగా మార్చగలదు. దీనికి మాత్రమే శక్తి ఉంది. కనుక ఈ వెలుగును గురించి ప్రార్థన చేశాడు పాపం ఒక ఆయన. ఎవరైనా క్రీస్తు కంటే ముందు 300 ఏళ్ళకు ముందు బుద్ధుడు ప్రార్థన చేస్తాడు. ఆయనకి దిక్కు లేదు. అందరూ ఈ ప్రార్థన చేస్తున్నాడంటే ఆయనే దిక్కేమనుకున్నారు పాపం. నేను కూడా అమాయకంగా ఆ ఈ ప్రెసిడెన్షియల్ స్కూల్లో చదివేటప్పుడు భోజనానికి ముందు ప్రార్థన చేస్తాం. ఏమని? అసతోమ సద్గమయ అంటాడు. అసత్యములో ఉన్నాను, సత్యంలోనికి నడిపించు అని అర్థం. తమసోమ జ్యోతిర్గమయ. తమసి అంటే చీకటి, నేను చీకట్లో ఉన్నా, వెలుగులోనికి నడిపించు అని అర్థం. మృత్యోర్మ అమృతంగమయ అన్నాడు. నేను మృత్యువు, మరణములో ఉన్నా, జీవంలోనికి దాటించు. ఆయన ప్రార్థన చేశాడు, శాంతి 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 అన్నాడు. ఆయన ప్రార్థనకు జవాబు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు సన్యాసులు? ఆయన దిక్కనుకొని ఆయనకు ప్రార్థన చేస్తున్నారు. ఆయనకి దిక్కు లేక పైకెత్తి ప్రార్థన చేస్తున్నాం. చూడండి ఎంత అమాయకంగా ఉన్నారు జనాలు. ఆయన ప్రార్థనకు ప్రతిఫలము సాక్షాత్తు వెలుగు. ఆయన యేసు నేను లోకానికి వెలుగు అన్నాడు. చూడండి, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకానికి వెలుగుని చెప్పినవాడు. ఎంఫసిస్ ఎవరు చేయలే, గట్స్ ఉండాలి దానికి. ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు. ఏం మాటలండి అట్లే. జీవితాల్లో ఎవరైనా చూడండి, ఫోటోగ్రాఫ్స్ పిన్ పాయింటెడ్కి పెట్టి చూడండి, కనబడుతూనే ఉంటాయి లోపాలు, చీకటి బ్రతుకులంతా. కానీ ఒక పర్సనాలిటీ ఉంది, నిటారుగా నిలబడుతుంది. ఏం సాక్ష్యం ఇస్తుంది? ఏం పర్సనాలిటీ అండి ఈయన! చీకటి ఎంత మాత్రము లేదు, చీకటి బ్రతుకు లేదు, నడక లేదు, మాట లేదు, తీరు లేదు, కంటి చూపు లేదు. నిలువెత్తు వెలుగు అది యేసుక్రీస్తు. ఏం చేశాడు? నిన్ను నన్ను ఈ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. నిన్ను వెలుగుగా చేశాడు. ఏమన్నాడు ఇప్పుడు? ఈ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. మీరండి లోకానికి వెలుగు అన్నాడు. చూడండి, నీకు నాకు ఆ బాధ్యత ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. నిన్ను నన్ను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిస్తే ఏముంది? పని ఉంది. పని లేకుండా పిలవలేదు ఆయన. పిలిచాడంటే ఏముంది? పని ఉంది. ఏముంది? పిలిచి గుణాతిశయాలను ప్రచురం చేయమని టాస్క్ పెట్టి వెళ్ళాడు. ఏం గుణాతిశయాలు? ఆయన గుణాతిశయాలు. ఏంటవి? మహిమా గుణాతిశయాలు. ఏం పదాలండి అవి! ఇదే పదము ఇక్కడ బహువచనం ఉంది చూడండి. 2 పేతురు 1:2 ఏమన్నాడు? ఆయన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి ఏకవచన సంబోధన. తెలుగు బైబిల్ ఎంత రమ్యంగా ఉంటుందో, బ్యూటిఫుల్గా ఉంటుంది. దాన్ని మనం అనుభవించాలి తప్ప. ఇక్కడ ఏకవచనం, అక్కడ బహువచనం. మహిమా గుణాతిశయాలు అంటే వర్చ్యూస్ ఆఫ్ గ్లోరీ, గ్లోరియస్ వర్చ్యూస్. ఆయన ఒక్కొక్క గుణగణాన్ని తీసి ధ్యానిస్తే ఏమి మహిమ వెల్లడి చేయబడుతుందంటే అలాంటి మహిమ వెల్లడి చేయబడుతుంది. ఆయన గుణాతిశయాలను ఏం చేయాలా? ప్రచురము చేయాలి. ఎలా ప్రచురం చేయాలా? 2 రకాలుగా ప్రచురం చేయొచ్చు. ఒకటేంటి? నోటి మాటతో ప్రచురం చేయొచ్చు. అదే సువార్త. అందుకే ప్రభు బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు మనము ప్రార్థన చేస్తాం. ఏమని? ఆయన రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగి ఆయన వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదుము. చూడండి, ప్రచురించాలా. అలాంటి వారే బలలో చేతులు వేయాలి. ఈ మాట చెప్పి ఏమన్న తర్వాత, కాబట్టి ఎవడ యోగ్యముగా పాలు పుంపులు పొందునన్న. చూడండి, అయోగ్యత ఎలా వస్తుంది? ఆ రక్త మాంసాల చేతులు వేస్తున్నప్పుడు ప్రచురించే బాధ్యత నీ మీద ఉంది. ప్రచురించకుండా మళ్ళా రక్త మాంసాల చేతులు వేసావనుకున్న అపరాధికి తీర్చబడతావు. అంటే పని పాట లేకుండా జస్ట్ అలా పాలు పంపులు పొందడం, జస్ట్ రిలాక్స్గా ఉండడం, మన ఉద్యోగాలు చూసుకోవడము, బ్యాంకు బ్యాలెన్స్లు పెంచుకోవడము, సువార్తకు రాకుండడము, చచ్చిపోతే పరలోకి వెళ్ళడము. అంతేనా? ఎంత క్యాజువల్గా బ్రతుకుతా ఉన్నామో చూడండి. దేవుడు నీకు నాకు పని అప్పగించాడు. ప్రభు బలలో చేతులు వేస్తూ ఉన్నావు అంటే ప్రచురించాలా. అది ఒక స్టైల్ ఆఫ్ పబ్లికేషన్. ప్రచురించడం ఎలా అంటే ఇలాంటి ఒక పద్ధతి. రెండవది ఎలాంటి ప్రచురించడము? ఇక రాశాడు చూడండి,
పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 కింద రాశాడు, ప్రచురము చేయు నిమిత్తము ఏం చేసిన మనలని ఏర్పరచబడిన వంశం అన్నాడు. చూడండి, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న ఆ ఏర్పాటు జీవితం ద్వారా బయటకు చూపించాలా. అర్థమైందా? ఊరికే కాదు. నేను ఎక్కువ చెప్పను, తర్వాత భాగం దగ్గరికి వస్తాను. చూడండి ఇంకేమన్నాడు, రాజులైన యాజక సమూహము, రాజులము యాజకులము, రాయల్ ప్రీస్ట్హుడ్. ఆయన మహిమ గుణాతిశయాలు ఎలా బయలుపరచాలంటే, మనం రాజులైన యాజక సమూహం చేసుకున్నంటే మనం ఎవరము? రాజులము విత్ ఇన్ బ్రాకెట్స్, రాణులము. మళ్ళీ మా గురించి చెప్పలేదు అనుకోవద్దండి, పుంలింగంలో కొన్నిసార్లు రాశారు బైబిల్. నా కుమారుడా నీ హృదయం నాకేమంటే మనకేం చెప్పలేదు అని అనుకోవద్దని, నా కుమార్తె అని విత్ ఇన్ బ్రాకెట్స్ అర్థం చేసుకోవాలి. అవన్నీ రాసుకుంటూ పోయా మనకి ఇంత గ్రంథం అవుతుంది. ఏ గ్రంథమే తీసుకోవడం లేదు, మొబైల్ వాడుతూ ఉన్నాం ఇప్పుడు. కనుక రాయలిటీ, రాజరికం. మనము ఇది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు యొక్క ప్రతినిధులము. భూమి మీద రాజులం మనము. సామంత రాజులు ఉంటాడు, చక్రవర్తి ఉంటాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఎలా ఉండాలా? నీవు నేను రాజు అయితే మన మహిమ గుణాతిశయాలు, ఆయన గుణాతిశయాలు మన ద్వారా, రాజరికము ద్వారా బట్టబయలు చేయాలి. ఎలా ఉంటాం మనము? రాజు చూడండి ఎలా ఉంటాడో, మాట తీరు చూడండి, నడక చూడండి, తర్వాత ప్రవర్తన చూడండి, టీవీ చూడండి, దర్పం చూడండి, వైభవం చూడండి. అట్లా ఉందా మంది? చీప్గా చిల్లర వ్యవహారం నా భాషలో చెప్పాలంటే అట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు అందరూ. ఏం మాట్లాడుతున్నాము, ఏంది నీ కథ? ఎవరయ్యా నువ్వు? రాజువు, ఎట్లా బిహేవ్ చేస్తున్నావు? కేకలేంది, మాటలేంది, గలబాయింది, నీ సంగతి ఏంది? రాయల్టీ ఉట్టిపడాల. పిచ్చి వ్యవహారం చేయను నేను. ఎట్లుంటా నేను? రాజు ఇట్లా నిలబడితే నిటారుగా ఉంటాడు రాజు, వంగడు, సాగిలపడాడు, భిక్షమెత్తుకోడు. రాజు భిక్షమెత్తుకున్న సందర్భాలు చూస్తున్నారా మీరు ఎవరైనా? ఏమి టీవీ అండి, అదేనండి రాజరికం అంటే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజరికానికి ముంగుర్తు నీవు నేనే చూపించాలా, లైఫ్ స్టైల్లో చూపించాలా. ఎవర్రా నీ రాజు? ఏమున్నాయిరా నీ లక్షణాలంటే, తండ్రి లక్షణాలు కొడుకులకు కూతుర్లకు వస్తాయి. చెడపుట్టొద్దండి మనం. ఆ తండ్రి గర్భంలో నుంచి వచ్చా మనం, చెడపుట్టొద్దు. ఎలా ఉండాలా? మాట్లాడితే టీవీ కనపడాలా, నడక చూస్తే టీవీ కనపడాలా, ప్రవర్తన చూస్తే రాజరికం కనపడాలా, మొత్తానికి ఇంటోటో రాయల్టీ కనపడాలా. ఉందా అండి? అలాంటి వాడవైతే నీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సామంత రాజు, చక్రవర్తి రా, ఆ బల నీకే. రాజుకు కొన్ని ఏముంటాయి? రాజరికంతో ఉట్టిపడాలన్నా టీవీగా దర్పంగా ప్రవర్తించాలని చెప్పినావే, మరి రాజుకు కూడా కొన్ని ఇవి ఉంటాయి కదా, మ్యాండేటరీ కొన్ని ఇవి. ఆ రాజరికం ఎలా నడుచుకోవాలో చెప్పడానికి కొన్ని ఉంటాయి కదా. పాత నిబంధనలో వారి కొరకు దేవుడు చేసిన ఏర్పాటే ధర్మశాస్త్రం. ద్వితీయోపదేశకాండము 18:17 ఒక మాట ఉంటుంది, రాజు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత అంటాడు. చూడండి ఏం చేయాలా? యాజకుల స్వాధీనములో ఉన్న ధర్మశాస్త్రపు ప్రతిని తన కొరకు రాసుకోవాలా రాజు. రాజు ఎలా ప్రవర్తించాలో, ఎలా నడచాలో, ఎలా ప్రవర్తించాలో, మాట్లాడాలో, కార్యాలు చేయాలో, ఎలా ఉండాలా, వాళ్ళకు ఒక పుస్తకము, గ్రంథం ఉంది. మనకు భారత రాజ్యాంగం ఉన్నట్టు దాని ప్రకారమే వెళ్ళాలి. వెళితే ఏమంటాడంటే దేవుడు నిన్ను నన్ను కొలమానంగా తీసుకుంటాడు. రాజుల చరిత్ర 39 మంది రాజులు ఉన్నారు. ఇశ్రాయేలు రాజ్యాన్ని, యూదా దేశాన్ని పరిపాలించిన వాళ్ళు. వాళ్ళందరికీ కొలమానం ఎవరండి? ఈ రాజులకు కొలమానం ఎవరు? పొరపాటున ఎవడో ఒక ఆశ అనుకోండి, లేదు ఒక ఉజ్జియా గురించి ఏముంటుంది? తన పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారం వీడు ప్రవర్తించలేదు. ఎవరు కొలమానము? ఏమండి రాజరికము? అట్లా ఉండాలండి మన గురించి. యేసుక్రీస్తు ప్రభువారి కొలమానంగా ఉండాలా. ఒక దావీదు కొలమానము రాజులకి. మరి భూమి మీద నీకు నాకు ఈ దినాల రాజు లేడు, మరి కొలమానం ఎవరు? నీ రాజు, నీ ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. పొట్టొచ్చినట్టుగా నీలో నాలో కనిపించాలి. అదే దాని కొరకే ప్రయత్నం. ఇది జీవితం అంతా అదే ప్రయత్నం. నీలాగా తలంచాలా, నా ఆశ ఎప్పుడు అదే. ఈ పరిస్థితి ఉంది చూసావా, ఒక రాజు ఎలా దీన్ని పరిష్కరిస్తాడు, అలా పరిష్కరించాలా. ఈ సమస్య ఉంది,
నువ్వు యేసుక్రీస్తు ప్రభువా నువ్వు ఇలాగ ఉంటే భౌతికంగా ఈ దినం ఎలా పరిష్కరిస్తావు, ఎలా మాట్లాడతావు, ఎలా సంధిస్తావు, ఎలా ప్రవర్తిస్తావు? ఈ శోధన వచ్చింది, ఈ శోధన వచ్చినప్పుడు నువ్వు ఎలా దీన్ని ఎదుర్కొంటావు? అన్నీ ఇట్లా అనుకోవాలా. అది రాజరికం అంటే. నెక్స్ట్ వ్యక్తిత్వం ఏంటి అక్కడ? యాజకుడు. ప్రజల పక్షంగా, దేవుని పక్షంగా మధ్యవర్తి ఉండి దేవుని సమ్మకానికి వెళ్ళేవాడు. ఇదనా నీకు నాకున్న గురుతరమైన బాధ్యత సీఎంలో ఎంతో తెలుసా? 62వ అధ్యాయం యెషయా మొదటి వచనం. యెషయా 62 మొదటి వచనం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. సియోనులో నీతి ఉంది, సియోనులో దీపం ఉంది అన్నాడు. చూడండి, సియోను నీతి దేంతో కంపేర్ చేశాడు? చిన్న దీపాలు కాదు, పక్కనున్న వాళ్ళతో మనకెందుకు, పెట్టుకుంటే పెద్దంతనే పెట్టుకోవాలా. సియోను నీతి సూర్యకాంతితో పోల్చాడు. చూడండి, దాని రక్షణ దీపము ఏమన్నాడు? దీపము వలె వెలుగుచ్చు ఉండాలంట. దాని కొరకు ఎవరి మీద ఆధారపడింది? దేవుని సంఘపు నీతి సూర్యకాంతిలాగా వెలగాలంటే, పట్టపగలు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీ నీతి, సంఘపు నీతి, నీ కుటుంబపు నీతి, వ్యక్తిగతమైన నీ నీతి ప్రకాశమానంగా వెలగాల. దేంతో కంపారిజన్? నీతి సూర్యుడు యేసు. దాని రక్షణ దీపం వల్ల ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉండాలి. దీపం ఆరిపోకూడదు. నీ నీతి సూర్యకాంతి వలె ప్రకాశించాలన్నా, నీ రక్షణ దీపము వల్ల ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటే, నీ వెలుగు, నీ నీతి నిత్యము దేదీప్యమానంగా ప్రకాశమానంగా ప్రజ్వలించాలంటే దేని మీద ఆధారపడి ఉంది? దేవుని మీద లేదు. ఇదేంటన్నా తప్పుబోధ చేస్తున్నారు అనుకోవద్దండి. విదిన్ కాంటెక్స్ట్ ఏమన్నాడు? నేను సియోను పక్షమందు ఊరుకుండను, యెరూషలేము పక్షమందు మౌనముగా ఉండను. మరేం చేస్తావు? విజ్ఞాపన. ఊరకుండా మౌనంగా ఉండకుండా ఉన్నా అంటే మరి ఏం చేస్తున్నారంటే మళ్ళా వేరేది అనుకోవద్దండి. యెషయా 59:16 ఒక మాట ఉంటుంది. హీ సాట్ ఫర్ ఇంటర్సెషర్స్ బట్ హీ ఫౌండ్ నన్. సంరక్షకుడు లేకపోవట యెహోవా చూచెను, మధ్యవర్తి లేకున్నట్రా ఆశ్చర్యపడాను. మధ్యవర్తి తెలుగు తర్జుమా. మధ్యవర్తి అంటే ఇంటర్సెసర్. ఇంటర్ అనే మాట చూసారు. డిగ్రీకి 10th క్లాస్కి మధ్యలో ఏముంది? ఇంటర్మీడియట్ ఉంది. ఇంటర్సెసర్స్ అంటే సంఘపక్షంగా దేవుని సమ్మకు వెళ్ళి ప్రార్థించే వాళ్ళు. ఇది నీ సంఘపు నీతి, సియోను నీతి, హెబ్రోను నీతి, ఏ నీతి అయినా నీ రక్షణ దీపము వెలుగు ప్రకాశమానంగా వెలగాలంటే దేని మీద ఆధారపడిందంటే విజ్ఞాపనకర్తలు. మోకాల మీదకి వచ్చి విజ్ఞాపన చేసేవారు. రాత్రింపగలు దివారాత్రము దేవునికి సముఖం ముందు ధూపం వేసేవాళ్ళు. వాళ్ళ మీద దేవుడు ఆధారపడతాడు. సంఘాన్ని ప్రజ్వలించే నీతిని బట్టబయలు చేస్తాడు లోకానికి. అది యాజకులంటే. నేను నన్ను చేశాడు. ఏముంది? పరిస్థితులు ఇంత తారుమారుగా ఉన్నాయే, కనబడుతూ ఉన్నాయే. నిద్రపోకుండా ఒక్క రోజు కనీసం అర్ధరాత్రి అయినా, రోజంతా వద్దులేండి, మళ్ళీ ఉద్యోగాలు ఉన్నాయి కదన్నా అంటారు కదా. ఇలాంటి వ్యక్తుల కొరకు దేవుడు చూస్తాడు. హీ సాట్ ఫర్ ఇంటర్సెసర్స్ బట్ హీ ఫౌండ్ నన్. ఇది నల్ల దేవుడు చూసి 5 ప్రాముఖ్యమైన సంగతుల గురించి ఎదురు చూస్తాడు, వెతుకుతూ ఉంటాడంట. అందులో ఒకటి ఏదైనా ఉంది అంటే ప్రార్థనా పరులు, విజ్ఞాపన పరుల కొరకు దేవుడు వెతుకుతాడు. ఎవరయ్యా విజ్ఞాపన కర్తలు? ఇదరన్నా మాదిరి ఎవరైనా ఉన్నారంటే ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. ఆయన భూలోకం ముందు బాప్తిసం తీసుకున్నాడు. ఎలా ఆరంభించాడు? ప్రార్థనతో ఆరంభించాడు. శిలువ మీదకి వెళ్ళాడు. దేంతో ముగించాడు? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరిగిన గనక వీరిని క్షమించండి. అందుకే యెషయా 53:12 ఏమంటాడు? తిరుగుబాటు చేయవారి కొరకు ఆయన విజ్ఞాపనము చేసిన. ఏం క్లాసికల్ ప్రేయర్ అండి అది. అన్ని బాగున్నప్పుడే చేయడం కష్టమే. శిలువ మీదకి వెళ్ళాడు. చిత్రహింసలు ఉన్నాయి. దేహం అంతా రక్తమయము. ఒక వ్యవసాయ భూమి నాగలి చేత దున్నితే ఎలా ఉంటుందో అలాగూ దున్నబడింది. అయినా ఏం కేక? ప్రార్థన, విజ్ఞాపన, క్షమాపణ కొరకు వేడుకలు. ఉందా అండి? ఏందయ్యా నీ ప్రార్థన? నీ జీవితం ఏంది? నా బ్రతికేంది?
సరే కేరాఫ్ అడ్రస్ మార్చి పడేశాడు. 3 రోజులు సమాధిలో ఉన్నాడు, లేచాడు, పైకి వెళ్ళాడు. ఇప్పుడు ఏమన్నాడు? బిందాసుగా ఉన్నాడా? తన యొద్దకు వచ్చు వారి పక్షంగా విజ్ఞాపన చేయటకు నిరంతరము జీవించుతున్న ప్రధాన యాజకుడు ఆయన. ఈరోజు కూడా విశ్రాంతి లేదు ఆయనకి. ఏం చేస్తున్నాడు? ఒకటే విజ్ఞాపన, నీ కోసం, నా కోసం, సియోను కోసం. సాతాను జల్లెడ వల్ల, గోధుమలను జల్లెడ వల్ల జల్లిస్తున్న ఈ కాలంలో నీవు నేను తప్పిపోకున్నట్లుగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. మన ప్రభువే రక్తమాంసాలుగా మార్చబడిన యేసు క్రీస్తు ప్రభువారే భూమి మీద పరలోకంలో చేసే ఏకైక పరిచర్య విజ్ఞాపన అయితే, ఓ సియోను నువ్వు చేసే పరిచర్య ఏంటి? అది ప్రశ్న. నీవు నేను చేసే ఈ పరిచర్యలో పాలిభాగస్థలమైతే ధన్యులము. మనం యేసుక్రీస్తుతో ఏం చేస్తున్నాము? కలిసి పని చేస్తున్నాము. అందుకే దేవుడు నిన్ను నన్ను మన పరిచర్యను ఘనపరచునే. నువ్వు రహస్యమందు చేసే ఈ ప్రార్థన ఒక దినం ఉంది, సమకమందు ఆయన సమకమందు కూర్చొని నిలబడినప్పుడు నీకు ఇచ్చే బహుమానము అసమానంగా ఉంటుంది. కనిపించే ఈ పరిచర్య కోసం వెంపర్లేదు ఎందుకు? కనబడని పోటీ లేని పరిచర్య విజ్ఞాపన ప్రార్థన, దాన్ని ఎందుకున్నాం? చేద్దాం. 2022 ఒక మార్పుతో కూడిన, ఒక నూతనత్వంతో కూడిన సంవత్సరంగా సియోనులో ఉండాలనే నా ఆకాంక్ష. అందుకే వచ్చా నేను. దేవుడు ఈ గొప్ప కార్యాన్ని సియోను పక్షంగా జరిగించినగా. ఇంకా కొంచెం ముందుకెళితే కనుక దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. 1 పేతురు 1:14-16. నిన్ను నన్ను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. అది 2వ సందర్భం. ఎందుకు పిలిచాడు? అందులో నేర్చుకున్నటువంటి సత్యాలు ఇవి. ఇంకా 2 ఉన్నాయి. నాకున్న సమయ హద్దుబాటును బట్టి 3వ సంగతి వెళ్ళిపోతా. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరివించిపోయాను. ఎందుకు పిలువబడ్డాం? ఇందుకు మీరు పిలువబడుతున్నాడు. చూడండి 20 చివరిలో. ఎందుకు మీరు? ప్రశ్న. మేలు చేసి బాధను సహించాలి. బాధ 2 రకాలుగా కలుగుతుంది. మొదటిది తప్పులు చేస్తే బాధలు, రెండవది మేలు చేస్తే బాధలు. మేలు చేస్తే మీరు బాధపడుతున్నా అంటే మీరు ధన్యులు. తప్పులు చేస్తారు కానీ బాధపడరు. కొంతమంది నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది, వీళ్ళు ఎట్లా రా బాబు, క్రైస్తవులా, విశ్వాసులా, ఏ మాత్రం తప్పు చేయనట్టుగా నింపాదిగా ఉంటారు. ఏమి ధైర్యం అండి మీకు, ఏం కలేజ అనిపిస్తుంది నాకు. చేసింది తప్పులు మళ్ళా ఎట్లుంటారు? ఏమి ఎరగని వారి వాళ్ళే ఉంటారు. అట్లే ఎంత ఆశ్చర్యమో చూడండి. తప్పులు చేసినప్పుడు దెబ్బలు తగిలాయి అనుకో, దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నీ కొరకు ఎంతో నేను బాధపడుతున్నానంటే నోరు మూసుకొని ఆయన అంటాడు. ఆయన అయితే బాధ ఎలా అనుభవించాలా? మేలు చేయాలా? నువ్వు మేలు చేస్తే బాధ కలుగుతుంది చూసావా? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అంటున్న మాట సహించు అన్నాడు. చూడండి, మేలు చేస్తే బాధ ఎలా కలుగుతుంది? దేవుని సేవ చేస్తున్నావు, నీకు ప్రతిగా ఏం కలిగింది? బాధ. సువార్త ప్రకటించడానికి వెళ్తే పేతురు యోహాను తీసుకెళ్ళి జైల్లో వేసి దుమ్ము దులిపారు. అట్లే వీళ్ళేమయ్యారు? యేసును అంగీకరిస్తే ఇన్ని దెబ్బలా అండి, జైల్లో అండి, శిక్ష అండి, వద్దండి, బంద్ చేసి ఇంట్లో కూర్చుంటామని అన్నారా? లే, నేనంటే అయ్యేవాడిని. ఒకసారి 2 సార్లు. పౌలు జీవితాన్ని చూడండి. 2వ కొరింథీ 11వ అధ్యాయం చదివితే ఎవడే కానీ ఇలాంటి శ్రమ అనుభవించలే. భక్త్ సింగ్ గారు కూడా అన్నారు, యేసు క్రీస్తు ప్రభు తర్వాత అంతలా క్రీస్తు కొరకు, క్రీస్తు సువార్త కొరకు అలాంటి అనుభవాలు, శ్రమలు అనుభవించిన ఏ భక్తుని భూమి మీద మనం చూడమన్నాడు ఆయన. నిజం. ఆయన కూడా ఏమన్నాడు? ఎప్పుడు సంతోషమే. ఏం చెప్పగలడు మనకు? దేవుని కొరకు ఒక నింద వస్తేనే పడం. మనం నింద పడింది అనుకో, ఇంకా రామ్ కనబడం. ఇక్కడ కొందరు ఎక్కడ నిందలు వస్తాయో తప్పించుకుని తిరిగే వాళ్ళు కూడా వచ్చింటారు. ఇక్కడ కూర్చోంటారు. మీకే వర్ధమానం ఇది. నింద భరించద్దు. మేలు, మెప్పు, ఘనత, సత్కారము, పులిపీట, బాధ్యత, సంఘ నాయకత్వం ఇవ్వాలి. అప్పుడు సంతోషం. మీరు గుర్తుపెట్టుకోవాలా, హెబ్రీ 13లో ఒక మాట ఉండదు, నిందను భరించుచు గవిని వెలుపటికెళ్ళాల. నింద వస్తే మనం జారిపోతాం అంతే. యేసుక్రీస్తు ప్రభువు నిందను భరించాడు.
గవిని వెలపటికెళ్ళాడు, శ్రమ పొందాడు. మనము ఐడెంటిఫై విత్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శ్రమలలో ఏకత్వము, అది చాలా ప్రాముఖ్యం. పౌలు అన్నాడు, ఆయనను ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొని పెంట వల్ల ఎంచుకుంటూ ఉన్నారండి. దానికోసం రివర్స్ మనం చేస్తాం. మనము సంపాదించుకున్న దానికోసం దీనిని ఏం చేస్తాము? నిందను తృణీకారంగా ఎంచుతాం, పెంటగా ఎంచుతాం, నష్టంగా ఎంచుకుంటాం, ఇంట్లో కూర్చుంటాం. దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు నువ్వు ముందుకెళ్తే, నువ్వు మేలు చేసి బాధ పొందితే ఎలా ఉండాలా? బాధను సహించు. దీనికి కూడా పిలువబడ్డాను చూడండి. మేలు చేస్తే ఏమొస్తుందండి? మెచ్చుకుంటారు మిమ్మల్ని. మేలు చేస్తే ఏమంటారు? ధన్యులు అంటారు. మేలు చేస్తే సత్కారం, మేలు చేస్తే ఘనత, మేలు చేస్తే అభినందన. మరి మేలు చేస్తే బాధ అంటే ఎవరికి ఇష్టంలా? అయితే అన్నాడు, మేలు చేసి బాధను సహించండి అన్నాడు. ఎవరి మాదిరి? పేతురు ఎవరిని తీసుకురా చూడండి కాంటెక్స్ట్కి. పేతురు ఎవరైనా మేలు చేసి బాధను సహించే వాడిని ఎవరైనా పికప్ చేద్దామంటే ఎవరిని తీసుకోలే, తన్ను వెంబడించిన ప్రభుని చూసుకున్నాడు. అందుకే ఏమన్నాడు? 21లో క్రీస్తు కూడా అన్నాడు. కూడా అంటే ఐడెంటిఫైయింగ్ విత్ క్రైస్ట్. మనం వెళ్ళే ప్రతి బాధ, శ్రమ, నిందను ఎవరితో ఐక్యపరచుకొని చూసుకోవాలో? పక్కనున్న విశ్వాసం ఎవరికైతే బాధలు లేవో, శ్రమలు లేదో, నింద వాళ్ళతో కాదు. ఎవరితో? యేసుక్రీస్తు ప్రభువారితో నువ్వు ఐక్యపరచుకోవాలా. ఏం చేశాడు ఆయన? క్రీస్తు కూడా బాధపడ్డాడు. ఏం చేశాడు? మేలు చేశాడా? కీడు చేశాడా? కీడు చేసి కాదు, మేలు చేసి బాధ సహించాడు. అందుకే మనం ఏం చేయాలి? ఇప్పుడు బలలో చేతులు వేస్తున్న మనకి హెచ్చరిక వర్తమానం ఏంటంటే, తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు నీకు నాకు మాదిరించిపోయాడు. బాధపడితే, క్రీస్తుని బట్టి, సువార్తను బట్టి, ఆయన వాక్యము నిమిత్తము, నీతి నిమిత్తానికి శ్రమ కలిగితే ధన్యుడవు. ఇంకా మేలును బట్టి బాధను సహించు, దుఃఖాన్ని సహించు, శ్రమను సహించు. ఎవరయ్యా నీకు మాదిరి అంటే? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అడుగు జాడలను అనుసరించాలంట. అనుసరించేవాడిని ఏమంటాము? ఫాలోవర్స్. ఒక క్రైస్తవ సన్యాసి ఒక పుస్తకం రాశాడు. థామస్ ఏ కెంపిస్ అని అతని పేరు. అతను RCM క్యాండిడేట్. ఆయన పేరేంటంటే ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. తెలుగులోనికి పుస్తకము తర్జుమా చేశారు. ఏంటి తెలుసా? క్రీస్తు అనుకరణము. క్రీస్తుని ఏం చేయాలంటే అడుగు జాడలను అనుసరించాలంటే అనుకరించాలా. ఆయన స్టైల్ను వాడుకోవాలి మనం. ఈ పుస్తకము ఎంత శక్తివంతంగా ప్రపంచాన్ని కదిలించిందంటే, భారతదేశంలో ఉన్న స్వామి వివేకానందను కూడా తాకింది. ఈ స్వామి వివేకానంద తానే ఇంగ్లీష్లో నుంచి బెంగాలీలోనికి తానే తర్జుమా చేశాడు. చేసి మళ్ళీ ఏం చేశాడు? రామకృష్ణ మఠం కలకత్తాలో ఉంది. అందులో మఠాలలో ఉన్నటువంటి సన్యాసులందరికీ ఈ ప్రతిని ఏం చేశాడు? సర్క్యులేట్ చేశాడు. ఏం పుస్తకము? ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు అనుకరణం అనే ఈ పుస్తకాన్ని ఏం చేశాడు స్వామి వివేకానంద? మఠములో ఉన్న సన్యాసులకందరికీ బెంగాలీలో తానే తర్జుమా చేసి అందజేసినాడు. 150వ జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు 2013 అనుకుంటాను, మననే అయిపోయింది మనకి. ఎవరు? జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటే ఆయన బర్త్డేని, మనం వివేకానంద గారి బర్త్డేను జాతీయ యువజన దినోత్సవం అంటాం. 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ద హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు ఒక మ్యాగజైన్ పబ్లిష్ చేస్తారు. దాని పేరు ద ఫ్రంట్ లైన్. మార్కెట్లో దొరుకుతుంది మీకు. ఒక స్పెషల్ ఎడిషన్ రిలీజ్ చేశారు వాళ్ళు. చదువుతా ఉన్నా నేను. నాకేం రాలే, ఆ పుస్తకం చదివితే అర్థమైంది. అశోక్ నగర్లో వెళ్ళాను. అక్కడ ఒక లైబ్రరీ ఉంది. తీసుకొని చదువుతా ఉంటే ఇది నాకు బాగా మొత్తం అంతా వివేకానంద గురించే. సెంటర్ పేజ్ తీసి చూస్తే చదువుతా ఉన్నా వచ్చేసరికి ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ థామస్ ఏ కెంపిస్ ఆకర్షించింది. ఏంటయ్యా దీని సంగతి ఆరా తీస్తే మొత్తం లోతుకి వెళ్తా ఉంటే బట్టబయలైంది. తన జీవితాన్ని ముగించేంత వరకు 2 పుస్తకాలను తన చేతిలో ఉంచుకున్నాడంట వివేకానంద గురించి. 1 వారి మత గ్రంథము, 2 ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. ఎంతగా తను ప్రభావితం చేసిందంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బహిరంగంగా. ఇఫ్ ఐ హావ్ లివ్డ్
in the land of Palestine during the days of Jesus of Nazareth, I would wash his feet not with my tears, with my blood which flows in my heart. నజరేయుడైన యేసు జీవించిన దినాలలో నేను కూడా జీవించి ఉంటే నేను పాలస్తీనా దేశానికి వెళ్ళి ఆయన కాళ్ళను నా కన్నీళ్లతో కాదు నా గుండెలో ప్రవహించే రక్తముతో తడిపేవాని అన్నాడు. బా, ఏ మాట అండి! ఒక సన్యాసి అన్నాడు, తన గుండెలో ప్రవహించే రక్తం అంటే బాణంతో గుచ్చుకొని రక్తాన్ని తీసి తడిపేవాడిని అన్నాడు ఆయన. నిజం. గూగుల్కి వెళ్ళి మీరు కోట్ చేయండి, స్వామి వివేకానంద కోట్స్ ఆన్ జీసస్, ఈ స్టేట్మెంట్ బయటకు వస్తుంది. ఇది ఎవరు బయట తీయరు, చెప్తే ఇదైపోతుంది కదా. ఆయన షికాగో సమ్మేళనం గురించి మాట్లాడుతుంది, కానీ తర్వాత అక్కడ ఉండి క్రైస్తవ మిషనరీను దేశానికి పంపించండి అయ్యా అని ప్రాధాయపడ్డాడు ఆయన. మనకు చరిత్ర పనికిమానంగా తిప్పుతారు మన వాళ్ళు. ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద 10 వాల్యూమ్స్ ఉన్నాయి. నేను రామకృష్ణ మఠానికి దగ్గరలోనే ఉంటా. ఏ పుస్తకము చూడండి యేసుక్రీస్తు గురించి చెప్పాడు. నేను 2 పుస్తకాలు చదివాను, 10 వాల్యూమ్స్ చదవలేను. 2 పుస్తకాలు తరచి చూస్తే యేసు చెప్పకుండా ఏ పుస్తకం ముగించలేదండి ఆయన. ఆయన గురువు రామకృష్ణ పరమహంస ఏమన్నాడు? హైందవత్వంలో విగ్రహారాధనను చూస్తే అసహ్యం కలుగుతుంది అన్నాడు ఆయన. క్రీస్తు సాక్షాత్కారాన్ని గురించి రాశాడు. రామకృష్ణ మఠం వల్ల పుస్తకాన్ని పబ్లిక్ చేశారు. నేను చెప్పడంలా, మీకు దగ్గరలో ఉంటే వెళ్ళి చిన్న బుక్, అది ఒక 30-40 పేజీలో ఉంటుంది. చదువుతూ ఉన్నారు కానీ ఇంకా వెలుగు లేదు. చూడండి ఎంత దౌర్భాగ్యమో, చూడండి మనకు ఎంత భాగ్యం అండి. మన మనోనేత్రాలు దేవుడు వెలిగించాడు. వాళ్ళకంటే మన మంచోళ్ళమా అండి? స్వామి వివేకానంద వాట్ ఎ పాపులర్ పర్సనాలిటీ ఇన్ ఇండియా. మనము ధన్యులం. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తే నీకు నాకు మాదిరి. ఏంటయ్యా ఆయన మాదిరి? ఆయన పాపము చేయలేదన్నాడు చూడండి కింద 22లో. తర్వాత ఏమన్నాడు? ఆయన నోట ఏ కపటమును లేదన్నాడు చూడండి. పాపం ఎట్లా చేయొచ్చు అంటే నోటితో చేయొచ్చు. అందుకే కీర్తనాకాడన్న, నా నాలుకతో పాపం చేయకుండా నా పెదవుల ద్వారానికి కాపకాయ్యా అన్నాడు. మన మాటలు ఎలా ఉంటాయంటే కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు గలరు అంటాడు. కత్తిపోటు అనేది మాటతో పోల్చినాడు చూడండి. కత్తికి గురైన వాడైనా బతికి పట్ట కట్టచ్చు. వసద్దీన్ ఓవైసీ తెలుసు కదా మీకు, హైదరాబాద్లో. వాడు రియల్ ఎస్టేట్ బిజినెస్లో దొరుకుని వాడిని పొడిచి చంపేశారు. చచ్చిపోయాడు అనుకున్న వాడిని నిమ్స్కి వెళ్ళారు, ఆపరేషన్ అయింది, ఇంగ్లాండ్కి వెళ్ళారు, బతికి పట్ట కట్టచ్చు. వాడు చచ్చాడు అనుకున్నారు. చచ్చిపోతాడు అనుకున్న వాడు కత్తిపోట్లు గురైన వాడు బ్రతికి పట్ట కట్టొచ్చాడు. మరి నీ నోటి మాట కత్తిపోటు వంటి మాటలు చేత ఎంత మందిని గాయపరిచావు, మళ్ళా బలలో పాలు పంపులు పొందుతా. ఎలా ఉందో చూడండి. ఏమి ధైర్యం అండి మనకి అసలు ఈ దినాల్లో. ఏమైంది సున్నితత్వము? ఏమైంది? బండబారిపోయిందా? ఒక చిన్న మాట అంటేనే నాకు నిద్ర రాదే, వెళ్ళి ఉదయకాలం కల్లా అయ్యా నన్ను క్షమించు, నేను కాని మాట అన్నా. ఏమి సరి చేసుకున్నారు? జోవాసమ్మ కాన్వకేషన్ జరుగుతూ ఉంది, ఇక్కడి నుంచి వాక్యోపదేశం విన్నారు, ప్రార్థనకు వంగారు. బల దగ్గర ప్రజలు ప్రార్థన గంభీరమైన ఈ గడియల్లో తమ్మును తాము పరీక్షించుకోమని చెప్పితే టపటపటపడి శబ్దాలు వినపడతా ఉన్నాయి. ఏంటయ్యా శబ్దాలు వినపడుతున్నాయంటే ప్రజలు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు. ఏమి మార్పు? తమ్మును తాము సరి చేసుకోవటానికి తీర్మానము. నన్ను క్షమించక్క, నన్ను క్షమించన్నా. వాట్ ఎ సింప్లిసిటీ! ఎంత సరళత్వమో చూడండి. వారి మనస్సాక్షి ఎంత సున్నితంగా ఉందో చూడండి. తర్వాత కానీ బలలో పాలు పంపులు పొందలే. మనము అనని మాటలను కూడా రాస్తాం, చెప్తాం, ప్రచారం చేస్తాం. నాకు కొన్ని వింటా ఉంటే గుండె రగులుతూ ఉంది నాకు. ఇదే నా క్రైస్తవం అండి. నిన్ను తన సొంత రక్తం ఇచ్చి కొనుక్కున్నాడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన త్యాగాన్ని నిర్వీర్యం చేస్తావా నీ బ్రతుకుతో? బ్రతుకుడ క్రీస్తే నా శరీరమందు. శరీరం అంటే నాలుక, నా కన్ను, నా చేతులు, నా పాదాలు. ఏం రిఫ్లెక్ట్ చేయాలా? క్రీస్తు మాత్రమే ఘనపరచబడాలా. మాట తీరు కూడా ఆయన నోట ఏ కపటము లేదు. కింద ఏమన్నాడు? 23కి వచ్చేసరికి అన్నాడు, ఆయన దూషించబడి బదులు దూషించలా, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలా. ఏం చేశాడు? న్యాయముగా తీర్పు తెచ్చు దేవునికి తను అప్పగించుకున్నాడు. అది మాదిరి. అలాంటి మాదిరి నీకు ఉంటే రా, ఆ ప్రభుబల నీకే. దూషిస్తే 10 మాటలు దూషిస్తాం మనం.
వల్గర్ లాంగ్వేజ్ వింటే తట్టుకోలేం నిజంగా. శ్రమ పెట్టబడితే, శ్రమ పెట్టమనుకో ఏం చేయాలా? బ్లాక్మెయిలింగ్. అదే బెదిరించడం అంటే. యేసుక్రీస్తు ప్రభువాని కింద నుంచి వీడు ఇతను రక్షించాడు, తనకు తను రక్షించుకొని లేడు, వాడు వీడు అంటే ఉంటే మనకి ఎలా ఉంటుంది? చెప్పిన కదా రాత్రి, గుంటూరు మిర్చి తినే మనకే బీపీ 180/120కి వెళ్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు చెప్పాలా? శ్రమ పెట్టబడుతున్నప్పుడు ఏం మాట్లాడాలా? ఒరే అమాయకులారా, 9 నుంచి 3 వరకే ఉంటాను రా శిలువ మీద. శిలువలో నుంచి చనిపోయిన తర్వాత దించి సమాధిలో పెడతారు. ఆదివారమే లేస్తా. ఆదివారం లేచిన వెంటనే నీ ఉన్న ఊరికి వస్తా, నువ్వు ఉన్న వీధికి వస్తా, నువ్వు ఉన్న గల్లీకి వస్తా, నువ్వు ఉన్న ఇంటికి వస్తా. అప్పుడు చూపిస్తాను నా కథ. ఖబర్దారాల. అదే శ్రమ పెట్టబడిన నేను బెదిరించడం అంటే. ఏం చేశాడు? న్యాయముగా తీర్చి తండ్రికి తను అప్పగించుకున్నాడు. దేవుని కుమారుడై ఉండి తన తండ్రికి అప్పగించుకున్న వ్యక్తి అయితే యేసుక్రీస్తు. ఆయన రక్త మాంసాల్లో చేతులేస్తున్నావు. నీ మాదిరి ఏంటి? అది అడుగు జాడను అనుసరించడం అంటే. సరెండర్, సబ్మిషన్, అన్రిజర్వ్డ్ సబ్మిషన్ అంటూ ద లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సార్వభౌమ అధికారానికి బేషరతుగా అప్పగించుకోవడము. అప్పుడు మాత్రమే క్రీస్తు నీలో రిఫ్లెక్షన్స్ వస్తాయి. అప్పుడు చూసిన వాడు ఏమంటాడు? నీలోనే నేను క్రీస్తు చూస్తూ ఉన్నా అంటాడు. సాధు సుందర్ సింగ్ రక్తపాదముల అపోస్తలునిగా అతనికి పేరు ప్రసిద్ధి. ఇంగ్లాండ్కి వెళ్ళాడు, ఒక ఇంట్లో కూర్చున్నాడు, అయిపోయిందిలేండి. ఒక వ్యక్తి వచ్చాడు తన యజమాని కలుసుకోవడానికి. చూశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత యజమానికి ఫోన్ చేశాడు. నేను మీ ఇంటికి వచ్చాను, యేసుక్రీస్తు ప్రభువును చూశాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు ఈయన. మా ఇంట్లో యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారా బాబు, నువ్వేంటి యేసుక్రీస్తున్నానంటే, ఒక వ్యక్తి తలుపు తెరిచాడు, ఆయనలో యేసును చూశాను. వాట్ ఎ టెస్టిమనీ. ఇదంతా సాక్ష్యము. మనల్ని చూస్తే దయ్యమే దిగి వచ్చినట్టుగా కనపడుతుంది. మనం రివర్స్లో మనమంతా రిఫ్లెక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి. వాట్ ఎ టెస్టిమనీ, వాట్ ఎగ్జాంపుల్, వాట్ ఎగ్జాంపులరీ లైఫ్. ఎంత గొప్ప ఉదాహరణ. నీవు నేను అనుకరించడానికి ఎవరు లేరండి, ఎవ్వరక్కర్లా. ఓన్లీ వన్ పర్సనాలిటీ, దట్ ఈస్ నన్ అదర్ దాన్ క్రైస్ట్. నా కొరకు ప్రాణం పెట్టాడు, నన్ను ప్రేమించాడు, తను తానే అప్పగించుకున్నాడు. ఆ ప్రభు యొక్క రక్త మాంసాల చేతులేస్తా. ఇదే నా మాదిరి, ఇదే సులభ మార్గం. ఏదైనా కానీ నన్ను దూషించని, నన్ను శ్రమ పెట్టబడిని, ఆయనను న్యాయంగా తీర్చే దేవునికి నన్ను నేను అప్పగించుకుంటాను. నా ప్రభువే న్యాయవంతుడు, పగ తీర్చడం నా పని, ప్రతీకారం నేను చేస్తా. దేవుడికి అప్పగించాలా, రిలాక్స్గా ఉండాలి. కొన్ని షరతులు వర్తిస్తాయి, మళ్ళీ కండిషన్స్ అప్లై. చిన్నగా ఉన్నాయి కానీ పెద్దగానే వర్తిస్తాయి. పీనేసలాగా ప్రవర్తించాల్సిన సందర్భాలు కొన్ని ఉన్నాయి, క్రీస్తు వల్లే ప్రవర్తించాల్సిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. షరతులు ఇక్కడే వర్తిస్తాయి. కనుక దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, ప్రేమించి నిన్ను నన్ను పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు, ఆహ్వానించాడు. ఈ ప్రభువు ఈ మధ్యాహ్న కాలము నిన్ను కూడా నన్ను కూడా ప్రేమించి పేరు పెట్టి ఈ పిలిచిన ఈ ప్రభువు తన కుమారుని యొక్క రక్త మాంసాల్లో చేతులు వేయడానికి ఆహ్వానిస్తున్నప్పుడు పరీక్షించుకో. చీకట్లో ఉన్న నీ బ్రతుకుని వెలుగుగా చేశాడు, వెలుగు సంబంధిగా చేశాడు, వెలుగు కుమారుడిగా చేశాడు. నీ బ్రతుకు వెలుగు కుమారుడిగా కుమార్తెగా ఉందా? రిఫ్లెక్షన్స్ రాజులనే యాజక సమూహములకు భాగము. అలాంటి బ్రతుకు నీలో ఉందా? లేకపోతే క్షమాపణ కోరు, సరి చేసుకుని తరుణం ఇచ్చాడు. ఈ దేవుడు నీలో నాలో ఉన్న లోపాలను ఎత్తి చూపించడం మాత్రమే కాదు, ఆయన చేసే పని ఇంకొకటి ఉంది. భక్సం గారు ఎప్పుడు రాస్తాడు, ఆయన పుస్తకాలు ఎప్పుడు నన్ను ఆదరిస్తాయి. మనుషులు నీలో నాలో లోపాలు చూపిస్తారు. ఎందుకు తెలుసా? వేరే వారి ముందు నిన్ను అవమానపరచడానికి అన్నాడు. కానీ దేవుడు తన వాక్యం ద్వారా నీలో ఉన్న లోపాలను బయలుపరచు. ఎందుకు తెలుసా? నువ్వు ఒప్పుకుంటే తన కుమారుని రక్తము కింద శాశ్వతంగా కప్పివేయడానికి. మనుషుల యొక్క మనస్తత్వానికి దేవుని యొక్క మనస్తత్వానికి ఎంత వ్యత్యాసం చూడండి. ఈ దేవుడి ప్రేమ నిన్ను నన్ను తరుముతూ ఉంది శిలవ వైపుగా. ఎక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడ పతనాలు ఉన్నాయో, ఎక్కడ లోపభూయిష్టమైన బ్రతుకు నడక తీరు వ్యవహారం ఉందో సరి చేసుకునే తరుణం ఇది. అదే ప్రభు వల్ల. ఈ ప్రభువు నిన్ను నన్ను దర్శించిన ఈ సమయం, ఈ గడియ తేలికయించద్దండి. నికార్సుగా నిజాయితీగా ప్రభు వలన మనం సమీపిద్దాం. ప్రభువా, ఈ బ్రతుకు నాకు లేదయ్యా. రాజ టీవీ లేదు, రాజ దర్పము లేదు,
రాజ మర్యాద లేదు, రాజ నడక లేదు, రాజ తీరు మాట లేని లేదు. లోపముంది, నన్ను క్షమించయ్యా. యాజకత్వ ధర్మము ఎప్పుడో లోటు. నా గురించి నేను ఆలోచిస్తున్నాను కానీ, నా కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నా కానీ, సంఘాన్ని గురించి ఆలోచించే తీరిక నాకు లేదు. వెతికేది వాళ్ళ కోసము, కానీ దొరకకపోతే దేవుడు ఏం చేస్తాడు? అందుకే ఎట్లున్నాం మనం. వెతికేది ఇలాంటి వారి కోసం, కానీ దొరకల. ఏం చేస్తాడు? అందుకే మన నీతి ఎక్కడుందో దాని కింద సబ్స్టాండర్డ్కి పడిపోతుంది, పైకి వెళ్ళడంలా. అందుకే మేక్ ఎ డెసిషన్. ఎవరిని నిందించొద్దండి. నాయకులను, పరిపాలన దక్షులను నిందించొద్దు. నన్ను నేను నిందించుకుంటా. నాకు లేదు అనుభవము. విజ్ఞాపన అనే పదానికి నిర్వచనము తెలుసు కానీ జీవిత అనుభవం లేదు. క్షమించమని కోరదా. నీవు నేను అనుసరించవలసిన మాదిరి అడుగుజాడలో క్రీస్తే. ఆయన మేలు చేసి బాధను సహించాడు. నువ్వు అనుభవాల గుండా వెళ్తే, ఒక మాట చేత నిన్ను ఎవరైనా బాధ పెడితే, కానీ మాట చేత నొప్పి గుండా నువ్వు వెళుతూ ఉంటే, మేలు చేసిన ప్రతిఫలంగా నీకు మెచ్చుకోలు బదులుగా అవమానము, తృణీకారము జరిగితే నువ్వు ధన్యుడవు. దాన్ని సహించు. దేవుడు నీ పక్షంగా వ్యాజ్యం ఆడతాడు. కొంతమంది తిడతా ఉంటారు. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ముగించే ప్రయత్నం. దావీదు రాజ్య పరిపాలన, రాజ్యం పోగొట్టుకున్నాడు. వేరేవాడు వచ్చి కూర్చున్నాడు అక్కడ. సొంత కొడుకే. ఈయన అరణ్యపు బాట పెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు దేశదిమ్మరిగా. మధ్యలో ఒకడు కనపడ్డాడు. ఎవడు వాడు? వాడు షిమి. షిమి ఏమన్నాడు? చీపో చీపో, నరహంతకుడా, దుర్మార్గుడు అన్నాడు. సిరియా కుమార్ల కోపం వచ్చింది. సిరియా అంటే దావీదు సిస్టర్, వాళ్ళ పిల్లలు, మేనల్లుళ్ళు అనుకున్నారు. మేనల్లుళ్ళు ఏమన్నారు? ఏ చచ్చిన కుక్క వంటి వాడు నిన్నేందా అనింది, పర్మిషన్ అయ్యి వాడి తల నరికి నీ కాళ్ళ దగ్గర పడేస్తా ఉన్నా. ఇప్పుడు ఏమైనా వల్ల శబాసన మీరులా ఉండాల్సింది. తీసుకుంటా పోస్టులు ఉన్నాడా? సిరియ కుమారులలో నీతో నాకేంటన్నాడు చూడండి. ఆత్మీయ సంగతులలో ఇట్లుండాల, కోత కోసినట్టు. రక్త సంబంధాలనే తీసి పడేసినట్టు. అట్లే మనము వెనకేసుకొస్తాం. మనవాడైతే, మనవాడు మనల్ని మెచ్చుకునేవాడు ఉంటే వాళ్ళ అందరం మిక్కిస్తాం. మిగతా వాళ్ళను తొక్కిపడేయడమే, అంతే. మనకు తెలిసింది అదే కదా విద్య. సిరియ కుమారులలో నీతో నాకేంటి అన్నాడు. మీతో నాకేంటి పొందన్నాడు అని ఏమన్నాడు? 16వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి. 12, 13, 14 చదువుతా ఉంటే, యెహోవా దావీదును శపింపమని దేవుడు అనుమతిస్తే ఆక్షేపణ చేయగలవాడేవాడు అన్నాడు చూడండి. దేవుడు ఏమన్నాడంట? పర్మిషన్ ఇచ్చినాడంట. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉన్నది. కొంతమంది మనల్ని తిట్టడానికి పెడతాడంట. మనం ఏం చేయాలా? దావీదుకున్న వెలుగు నా కొత్త నిబంధనలో నాకు లేదండి. నాకు అదే ఎప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. అరే దావీదు పాత నిబంధనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నివసించే అనుభవం లేదు. కొత్త నిబంధనకున్న గొప్పతనం అదే. మీ యొద్దకు నేను ఆదరణకర్త పంపుతా. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. ఆయన పాత నిబంధనలో లేదు అది. అందుకే దావీదు ఒక మాట అన్నాడు 51వ కీర్తనలో పాపం చేసినప్పుడు, అయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసేయద్దు అన్నాడు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు పాపం చేస్తే ఏమవుతాడు? వెళ్ళిపోతాడు. ఎక్కడ చూశాడు? రాజు దగ్గర చూశాడు. సౌలు దగ్గర యెహోవా ఆత్మ అతన్ని ఎడబాసింది. వచ్చి దురాత్మ వచ్చి పట్టుకుంది. ఉంటే మనలో దయ్యమైనా ఉండాలా, లేకుంటే దేవుడైనా ఉండాలి, అంతే. రెండింటికి మధ్యలో ఉండదు. న్యూట్రలిటీ అనే పాయింట్ క్రిస్టియానిటీలో లేనే లేదు. నేను అటు ఉండనన్నా ఇటు ఉండనన్నా ఇట్లే ఉంటానన్నా అనద్దండి. నాతో పాటు కలిసి జత సమకూర్చుని వాడు ఎవరంట? చెదరగొట్టేవాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఉంటే 2 వర్గాల్లోనైనా ఉండాలా, కానీ కలిసి దేవునితో కలిసి నువ్వు సమకూర్చే పనిలో లేకపోతే నువ్వు ఎలాంటి వాడు అంట? నువ్వు సాతానుతో కలిసి చెదరగొట్టేవాడు. ఇవన్నీ చాలా డెప్త్ మెసేజెస్ పక్కన పెడతాం. ఇప్పుడు దావీదు దగ్గరికి వస్తాం. ఏం మాట్లాడతాడు? యెహోవా దావీదును శపించమని సెలవీయగా ఆక్షేపణ చేయగల వాడెవడు అన్నాడు. కిందికి వచ్చేసరికి ఒక మాట అన్నాడు. ఏమని? వాడు పెట్టిన శాపాలు ఉన్నాయి చూసావా, దాన్ని యెహోవా ఆశీర్వాదాలుగా మార్చగలని ఎవరు చెప్పగలరు అన్నాడు. సరే, వాడు శాపాలు పెట్టాడు. ఆ శాపాలను దేవుడు ఏం చేస్తారంట? చూస్తారన్నమాట. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం ముగింపు చేస్తాను. 2వ సమూయేలు రెఫరెన్స్ చెప్పండి. 16, 12. నా శ్రమను లక్ష్య పెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు ఏమి వెలుగండి ఇది. ఇదండి వెలుగంటే. ఒక పాత నిబంధన భక్తునికే ఈ వెలుగు ఉంటే
శిలవ లేనప్పుడు, రక్తము లేనప్పుడు, నిబంధన లేనప్పుడు, సంఘము లేనప్పుడు, పునరుద్ధానము లేనప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క అనుభవమే లేనప్పుడు ఈ మాట మాట్లాడితే అంటే పరిశుద్ధాత్మత పలకలేదని మన అనొద్దండి. నేను చెప్పిన కాంటెక్స్ట్ ఎల్లప్పుడూ నివసించుట ఈ తరమే, దీన్ని కృపాయుగం అంట. ఇది రాన మనకేముంది? కొత్త నిబంధన యుగం ఇది. క్రీస్తు శిలవ ఉంది, రక్తం ఉంది, నిబంధన ఉంది, పునరుద్ధానం ఉంది, ఆరోహణం ఉంది, ప్రభు యొక్క ఆత్మిక అనుభవం కూడా ఉంది. అయినా మనకి వెలుగులా. పర్మిషన్ ఎవరైనా నిన్ను తిట్టాలన్నా కొట్టాలన్నా పర్మిషన్ పైనుంచి వస్తుంది. బిందాసుగా ఉండాలంటలే, మిగతా పని ఆయన చూసుకుంటూ వెళ్తాడు. నేను అనుభవిస్తూనే ఉన్నా. చాలా కష్టం ఇది, కానీ ప్రాక్టీస్లో పెట్టి చూడు, రిఫ్లెక్షన్స్ కనపడతాయి, వైబ్రేషన్స్ వెళ్తాయి. నువ్వు వెళ్తా ఉంటే వైబ్రేషన్స్ వెళ్తాయి. తర్వాత అన్నాడు, వాడు శపించాడు చూసావా, దాన్ని దేవుడు ఏం చేస్తాడు? కనుక ఎవరైనా శాపానార్థాలు పెట్టి, తిట్టి, కొట్టి, అఫిడవిట్లు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారనుకోండి, కామగా ఉండండి, శాపాలన్నీ ఆశలుగా మీ క్రెడిట్లోకి వస్తాయి, అకౌంట్లోకి. కనుక దేవుడు ఇలాంటి అనుభవంలోనికి నన్ను తీసుకుని వచ్చిన గాక. యేసుక్రీస్తు ప్రభువు తను తానే ప్రభుకు తండ్రికి అప్పగించుకునే రీతి మన కూడా అప్పగించుకుందాము గాక. ఇలాంటి వెలుగులో, ఇలాంటి గ్రహింపుతో నీవు నేను ప్రభు వలన సమీపించాలి. ఎక్కడ లోపభూయిష్టమైన జీవితం ఉందో దాన్ని సరిచేసుకోవాలా. లేకుండా, గ్రహింపు లేకుండా, అర్ధసహితంగా కాకుండా అర్ధరహితంగా పాల్గొంపులు పొందితే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. దేవుడు ఒక దినం ఉంది, తీర్పు దగ్గర నిలబడేవానే వ్యక్తిగా ఉంటావు. అయితే దేవునికి స్తోత్రము, దేవునికి ఒక తరుణం ఇచ్చాడు. నీవు నేను సరిచేసుకునే అవకాశాలు ఇస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నూతన అనుభవంతో, నూతన తీర్మానంతో, నూతన ప్రతిష్టతతో ప్రభువే నేను అనుకరణముగా ఆయన అడుగుజను అనుసరించి ఆయన బిడ్డలముగా, ప్రియులముగా, కుమారులుగా, కుమార్తెలుగా ప్రభు బలలో చేతులు వేయటానికి ప్రభు నీకు నాకు ప్రత్యేకమైన కృప అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుంటాం.